ఎవరికి ఉండదు జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలని, అందరికన్నా ముందుండాలి, అందరికన్నా మంచి గుర్తింపు ఉండాలని ఎవరు కోరుకోరు. ఎక్కువ డబ్బు సంపాదించి గౌరవంగా బతకాలని ఎవరు కోరుకోకుండా ఉండరు. ఎక్కబెట్టి ఉండాలని, గౌరవం సంపాదించాలని కోరుకోలేని వాళ్ళే ఉండరు. ప్రపంచంలో తనకంటూ ఒక పేరు ఉండాలని ఎవరు ఆశపడరు. కానీ ఇవేవీ జరగవు. ఎందుకో తెలుసా? ఈ వీడియోని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకో. ఈ రోజు నేను లైఫ్ చేంజింగ్ 5 రూల్స్ చెప్పబోతున్నా. సపోజ్ ఈ వీడియోని ఒక 100 మెంబర్స్ చూసారనుకోండి. ఈ 5 రూల్స్ ని ఫాలో చేస్తే కంపల్సరీగా లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పినా సరే ఎవరు పూర్తిగా చూడరు. ఎందుకంటే 100 పీపుల్లో 50 మెంబర్స్ మాత్రమే రూల్ కోసం కనీసం ఆలోచిస్తారు. ఈ 50 మెంబర్స్ లో మరుసటి రోజు వచ్చేసరికి 30 మెంబర్స్ కట్ అయిపోతారు. ఇంకా రిమైనింగ్ 20 మెంబర్స్ లో ఈ రూల్స్ ని కనీసం కొన్ని రోజులు మాత్రమే ఫాలో చేస్తారు. ఆ తర్వాత హార్డ్లీ 1 or 2 పీపుల్ మాత్రమే 5 రూల్స్ ని అర్థం చేసుకొని ఫాలో చేసి విన్నింగ్ పాయింట్ కి రీచ్ అవుతారు. సో గైస్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. గైస్, మీరు మీ లైఫ్ చేంజింగ్ ని చూడాలనుకుంటున్నారా? ఈ 5 రూల్స్ ఫాలో చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే వెంటనే కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ 5 రూల్స్ ఎలాంటివంటే చాలా ఫేమస్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ఇవి ఫాలో చేశారు. ఈ 5 రూల్స్ ఫాలో అయితే చాలు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు వెంటనే అని నేను చెప్పట్లేదు. కానీ ఈ 5 రూల్స్ ని ఫాలో చేస్తే ఏదో ఒక రోజు కంపల్సరీగా సక్సెస్ అయి తీరుతారు. 1 year లోనే మీరు ఆ రిజల్ట్స్ చూస్తారు, మార్పులు చూస్తారు, ఎంత సక్సెస్ అవుతారో అనేది. అసలు మీ ఫ్యూచర్ ఎంత బ్రైట్ అవుతుందో అవన్నిటిని డిసైడ్ చేసేది నువ్వు ఈ రోజు పడే కష్టం మాత్రమే. ఈ రోజు నువ్వేం చేస్తావో అదే నీ ఫ్యూచర్. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో సెకండ్ రూల్ అయితే సక్సెస్ఫుల్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ కంపల్సరీగా ఫాలో అయ్యే రూల్ ఇది. అతను ఆ రూల్ ని ఫాలో చేయడమే కాదు, తన లైఫ్ లో ఒక పార్ట్ కింద మార్చేసుకున్నారు. గైస్, ఏదో మొక్కుబడిలా తూతు మంత్రంలా చేయడం కన్నా అర్థం చేసుకొని చేయడం చాలా బెటర్. అందులోనే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. రూల్ నెంబర్ 1, చూస్ ఎ ఇంట్రెస్టింగ్ నిష్. ఎవరో చెప్పారని నీ ఎయిమ్ ని ఫిక్స్ చేసుకోకు. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎలా నీ టార్గెట్ ని రీచ్ అవ్వాలో తెలుసుకొని అలా ముందడుగు వేయాలి. సింపుల్ గా చెప్పాలంటే, మీకు ఇవాళ చికెన్ కర్రీ తినాలనిపించింది, ఇంట్లో చికెన్ కర్రీ వండారు, ఎప్పటికన్నా కొంచెం ఎక్కువ తింటారు. ఒకవేళ వెజ్ కర్రీ వండితే చికెన్ కర్రీ వండమని చెప్పినప్పుడు అక్కడ వెజ్ కర్రీ వండితే తినాల్సిన దానికన్నా తక్కువే తింటారు. అలాగే మీకు నచ్చిన ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎంత వర్క్ ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, లేట్ నైట్ వర్క్స్ అయినా సరే, ఆఫీస్ టైం కన్నా ఎక్కువ వర్క్ చేసినా మీకు చిరాకే రాదు, అసలు ఇబ్బందే ఉండదు. కానీ మీకు నచ్చని ఫీల్డ్లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా, ఏసీలో కూర్చొని పని చేస్తున్నా, సింపుల్ వర్క్ చెప్పినా సరే చెయ్యబుద్ధి అయ్యదు. ఆ వాచ్ కాసే చూస్తారు, ఎంత బే టైం అయిపోతే ఎంత బే వెళ్ళిపోదామా అని. మనకి నచ్చిన బట్టలే వేసుకోవడానికి ఇష్టపడం కదా, మరెందుకు నీకు ఇష్టం లేని ఫీల్డ్లో ఉంటున్నావు? ఎంతమంది ఇలా నచ్చని వర్క్ చేస్తూ, నచ్చని స్టడీస్ చదువుతూ, నచ్చని లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలుసా? తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిడతారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు అని మీలో మీరే మీ అంబిషన్స్ ని పక్కన పెట్టేసి ఉంటున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళలో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోండి. సో గైస్, బి యువర్. అసలు చాలా మందికి వాళ్ళ ఏమేంటో, ఏం చేయాలనుకుంటున్నారో అనేది వాళ్ళకే తెలియదు. అసలు ఏం చేయాలి లైఫ్ లో, నా గోల్ ఏంటి అనేది తెలుసుకోవడానికే చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇలా మీలో ఎంతమంది ఫేస్ చేశారు ఈ సిచ్యువేషన్ ని? కమెంట్ చేయండి వెంటనే. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తుంటే డోంట్ వరీ, ఐ హావ్ ఎ సొల్యూషన్. గైస్, మీకు ఇష్టమైన వర్క్స్ ఒక బుక్ లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 వర్క్స్ రాసి పెట్టుకోండి. ఆ 5 వర్క్స్ లో మీకు ఎక్కువగా ఎంజాయ్ చేసే పని ఏంటో సెలెక్ట్ చేసుకోండి, ఒక 3. ఆ తర్వాత ఆ 3 వర్క్స్ లో మీకు ఎక్కువగా కంఫర్ట్ ఇచ్చేది, సుఖంగా అనిపించే ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంటుందా? అదే మీ ఎయిమ్. నీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే అందులోనే. నువ్వు టార్గెట్ పెట్టుకున్న ఎయిమ్ని రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఏం చేస్తే ఆ గోల్ ని బీట్ చేస్తాం అనేది తెలుసుకొని ఫాలో చేయండి. యూ విల్ డెఫినెట్లీ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐ ట్రస్ట్ యూ. రూల్ నెంబర్ 2, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. గైస్, మీకు ఎప్పుడైతే నచ్చిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళడం, ఆకుండా ముందుకు దూసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వే చూసుకోవాలి. ఒకవేళ నువ్వు లైట్ తీసుకున్నా పర్వాలేదులే అని సింపుల్ గా అనుకున్నా, నీ కాంపిటేటర్స్ ముందు నువ్వు ఒక డమ్మీ పర్సన్ లా నిలబడతావు. నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో కూడా నువ్వు ఇంప్రూవ్ అవ్వకపోతే, ఏది సాధించకపోతే నువ్వు ఏం సాధిస్తావు? ఇంకా నువ్వేదో సాధిస్తావు, ఏదో గెలుస్తావు అని అనుకున్న నీ వాళ్ళ ముందు, నిన్ను నమ్మిన వాళ్ళ ముందు ఒక ఎదవలా మిగిలిపోతావు. రియల్ గా చెప్తున్నా, ఇప్పుడున్న సొసైటీకి కొత్తదనం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా నెసెసిటీ. నువ్వు లేట్ చేసే ప్రతిసారి
గుర్తుపెట్టుకో, నీ డౌన్ ఫాల్ గ్యారంటీ. ఎందుకంటే నువ్వు లేట్ చేసినా నీ కాంపిటీటర్స్ లేట్ చేయరుగా, పరిగెడతారు, చాలా ముందుకు వెళ్ళిపోతారు. సో గైస్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడితే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో నాలెడ్జ్ గెయిన్ చేయి, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకో, నీ కాంపిటీటర్స్ని ఎలా బీట్ చేయాలో నువ్వే నేర్చుకో. అప్పుడే నీ ఫీల్డ్లో నువ్వు రాజు, నీకు నచ్చినట్టుగా రూల్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్ ఇలాన్ మస్క్ ఈ రూల్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. అందుకే అతని దగ్గర ఇప్పుడు లేదంటూ ఏదీ లేదు. ఎంత రిచ్ అయినా ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండి వాటి మీద ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేస్తారు ఇంకా గ్రో అవ్వడానికి. 16 to 17 hours వర్క్ చేస్తూనే ఉంటారు డైలీ. రిచ్ పర్సన్ అయినప్పటికీ కూడా తను ఇలాంటివి ఇప్పటికీ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాడు. అలాంటప్పుడు మనం ఇంకెంత ఫోకస్ తో ఉండాలనేది నీకే వదిలేస్తున్నా. ఆలోచించుకో. పలానా గోల్ రీచ్ అవ్వాలనేది ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఫోకస్ తో, కాన్సన్ట్రేషన్ తో పనిచేసి ముందుకు వెళ్తుండాలి. రూల్ నెంబర్ 3, థింక్ పాజిటివ్. నువ్వు స్టూడెంట్ అయినా వర్క్ పర్సన్ అయినా ఖచ్చితంగా ఒక స్కిల్ నీలో ఉండాలి, నువ్వు నేర్చుకోవాలి. ఆ స్కిల్ ఏంటో తెలుసా? బీ పాజిటివ్. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు చేసే వర్క్ లో 100% ఇస్తారు, ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మంచి రిజల్ట్స్ రాలేదో ఇంకా వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు. ఇంక వేస్ట్, నేను చెయ్యి, నువ్వు ఎంత చేసినా బ్యాడ్ రిజల్టే వస్తున్నాయి, ఫుల్గా డిమోటివేట్ అయ్యి గివ్ అప్ ఇచ్చేస్తారు. నువ్వు మాత్రం 100% ఇచ్చినా సరే ఒకవేళ బ్యాడ్ రిజల్ట్ వస్తే మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ ట్రై చేస్తూనే ఉండు. ఎందుకో తెలుసా? బెస్ట్ రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. నీ పని నువ్వు ప్రాపర్గా చేస్తే ఆటోమేటిక్గా గుడ్ అవుట్పుట్ వస్తుంది, రావాల్సిందే కూడా. నీ లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, దానికి అంటుకొని మాత్రం ఉండిపోవద్దు, వదిలించుకోండి. లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకపోతే లైఫే లేదు బాస్. నీ మైండ్లో ఒకటి ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్ను నువ్వు డౌన్ చేసుకోకుండా ఫేస్ చేయి, హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. ఈ కసి నీలో ఉండాలి. ఆ టఫ్ టైంలో ఎవరు కూడా నీతో ఉండకపోవచ్చు, నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయినా కూడా ముందుకి వెళ్తూ ఉండాలి, ఆగకూడదు. గివ్ అప్ అనేది అసలు చెయ్యకూడదు. ఇలా నువ్వు చెయ్యాలంటే నీ ఆలోచనలో పాజిటివిటీ ఉండాలి, అప్పుడే స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. వన్స్ నెగిటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకంతే, నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. డిప్రెస్ అయిపోయి నీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. రూల్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ కాల్ వస్తే చాలు వర్క్ అంతా ఆపేసి అటువైపు తిరిగిపోతావు. కాల్ అయిపోయాక మళ్ళీ వర్క్ చేస్తే అంత ఇంట్రెస్టెడ్ గా ఉండలేవు, ఇంట్రెస్ట్ చూపలేవు. నాకు తెలుసు, ఈ సిచ్యువేషన్ మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసే ఉంటారు. షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఎంతూజియాజం, ఉత్సాహం అండ్ కాన్సన్ట్రేషన్ ఆ తర్వాత ఉండదు. నీ 100% అవుట్పుట్ ని ఇవ్వలేవు, ఎందుకంటే యు ఆర్ డిస్టర్బ్డ్. నీకున్న ఫ్లో అంతా ఆగిపోయింది. వర్క్ స్టార్ట్ చేశాక కన్సిస్టెంట్ గా చెయ్యి, ఫుల్ కంప్లీట్ అయ్యే వరకు చెయ్యి, నీకు ఫోకస్ ఉన్నంత వరకు చెయ్యి, ఆ ఫ్లోని కంటిన్యూ చేయి. ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వద్దు, దేని వల్ల కూడా డిస్టర్బ్ కాకూడదు. ఎప్పుడైతే నీ బ్రెయిన్ని కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి అని ట్రైన్ చేస్తావో ఆటోమేటిక్గా నీ వర్క్ మీద ఉన్న ఫ్లో ఎవరూ ఆపలేరు, నీ కాన్సన్ట్రేషన్ని ఎవరూ డైవర్ట్ చేయలేరు. నువ్వు చేసే వర్క్ గంటేనా అవ్వచ్చు, 2 గంటలైనా అవ్వచ్చు, కానీ ఆ గంట 2 గంటల్లో డిస్టర్బ్ అవ్వకుండా వర్క్ చేయడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. ఇలా చేయడం వల్ల అసలు ఆ వర్క్ మీద నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ఇంట్రెస్టెడ్ గా వర్క్ చేస్తున్నావు అనేది నీ కళ్ళ ముందుకే వస్తుంది నిజం. రూల్ నెంబర్ 5, నెవర్ గివ్ అప్. ఈ రూల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా డీప్ గా చెప్తా, అర్థం చేసుకో. చాలా అబ్జర్వ్ చేస్తే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి జోష్తో చేస్తాం, ఎలాగైనా చెయ్యాలి, ఎలా అయినా సాధించాలి అనే దిల్తో స్టార్ట్ చేస్తాం. అలాంటి కాన్సన్ట్రేషన్ తో ఉండి వర్క్ చేస్తే ఎంతసేపు అయినా సరే ఇంట్రెస్టెడ్ గా ఉంటాం. చాలా మందికి వర్క్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ పోయి బోర్ కొట్టేస్తుంది. వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు, 99% గివ్ అప్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్లో సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. అదే నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని తెలుసుకోలేకపోతున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్క్ వదిలేస్తారంటే దే ఈజీలీ గివ్ అప్ అని అర్థం. ఓన్లీ 1% మాత్రమే వర్క్ ని కన్సిస్టెన్సీతో ఫార్వర్డ్ చేసి ఎంగేజ్ అవుతారు. వన్ డే దే అచీవ్, లైఫ్ లో సక్సెస్ అవుతారు కూడా. 99% పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఓపికన్నంత వరకు ట్రై చేసి వర్క్ చేసి గుడ్ అవుట్పుట్ రాకపోగానే వదిలేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఇంకేదైనా వర్క్ చేస్తే కెరీర్ ఉంటుంది అని వాళ్ళ మైండ్ స్విచ్ చేసేసుకుంటారు. ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళకైనా ఉంటారా పోనీ అక్కడైనా అంటే అక్కడ ఉండరు. సేమ్ ప్రాసెస్ రిపీట్, దేనికి కూడా పనికి రాకుండా అయిపోతుంటారు.
గైస్ ఏ ఫీల్డ్లో అయినా వర్క్ చేసిన వెంటనే మనకి గుడ్ రిజల్ట్స్ అనేవి రావు. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం నువ్వు ట్రై చేయాలి, ట్రై చేస్తూనే ఉండాలి అంటిల్ యు గెట్ బెస్ట్ రిజల్ట్. గైస్ లిటరలీ సింపుల్ గా చెప్తున్నా, సక్సెస్ నీడ్స్ టైం, సక్సెస్ టేక్స్ టైం. సక్సెస్ రావాలంటే ఎంతో ఓపిక్ గా ఉండాలి, చాలా పేషెన్స్ తో ఉండాలి. సో డోంట్ నెవర్ 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 గివ్ అప్. నాకైతే పర్సనల్ గా ఈ 5 పాయింట్స్ ది బెస్ట్ పాయింట్స్ అని నాకు అనిపించాయి. మీ అందరికీ యూజ్ అవుతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు మ్యాచ్ అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీరు మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.